Good evening, everyone. So, welcome back to our channel and as well as our class. So, just after a small break, we are going to enter into the 4 mark sums of trigonometry, that is from part 2. In the previous video లో మనం పార్ట్ 1 అంటే ఫస్ట్ ఒక 5 ఇంపార్టెంట్ సమ్స్ మనం కవర్ చేయడం జరిగిందండి. అంటే 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 11th యూనిట్ అంటే మనకి ట్రిగ్నోమెట్రీలో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని 4 మార్క్ సమ్స్ డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. అందులో ఫస్ట్ 5 ఇంపార్టెంట్ 4 మార్క్ సమ్స్ మనకి పార్ట్ 1 వీడియోలో కవర్ అయ్యాయి. దాన్ని ఇప్పుడు కంటిన్యూషన్గా అంటే పార్ట్ 2 ఈ వీడియోలో 1 to 5 సమ్స్ ఆల్రెడీ కవర్ అయిపోయాయి కాబట్టి 6th సమ్ నుంచి నేను కవర్ చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ సో ఫార్ ఫస్ట్ 5 సమ్స్ హ్యావ్ బీన్ కవర్డ్ ఇన్ ద పార్ట్ 1 ఆఫ్ ద సేమ్ టాపిక్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్. జస్ట్ నో ఐఎమ్ ఎక్స్టెండింగ్ ద పార్ట్ 2 ఫ్రమ్ ద 6th క్వశ్చన్. ఓకే, గెట్ రెడీ ఎవ్రీవన్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ 5 క్వశ్చన్స్ కవర్ అయ్యాయండి. సో ఆల్రెడీ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మనం చెప్పాను. ఏమని చెప్పాను అట్లా ఫస్ట్ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే షో దట్ 1/cos θ మైనస్ cos θ ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ sin θ. అది ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం అండి, సింప్లిఫై సీకెంట్ ఏ ఇంటూ బ్రాకెట్లో 1 - sin a ఇంటూ ఇంకో బ్రాకెట్లో సీకెంట్ ఏ ప్లస్ tan a. దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ మనం ఏం కవర్ చేసాం, ఇఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు 5/12 అయితే ఫైండ్ సీకెంట్ x అంటే అక్కడ ఐడెంటిటీ నెంబర్ 2 ఉపయోగించి చేసాం. అలాగే ఫోర్త్ సమ్ ఇఫ్ sin c ఈజ్ ఈక్వల్ టు 15/17 అయితే ఫైండ్ cos c అక్కడ ఐడెంటిటీ నెంబర్ 1 ఉపయోగించి చేసాం. అలాగే ఫిఫ్త్ సమ్ ఏం చెప్పాం, ఇఫ్ కొసికెంట్ θ ఈజ్ ఈక్వల్ టు 25/7 అయితే ఫైండ్ cot θ అంటే అక్కడ థర్డ్ ఐడెంటిటీ ఉపయోగించి చేసాం. సో దిస్ ద ఫస్ట్ 5 సమ్స్ దట్ వీ ఆల్రెడీ కవర్డ్ ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ పార్ట్ 1 వీడియో. సో నెక్స్ట్ ఇప్పుడు 6th సమ్కి వెళ్తున్నానండి. సో 6th సమ్ వచ్చేటప్పటికి హియర్ హీ హాస్ గివెన్ దట్ వన్ షో దట్ ఓకే ఎస్టీ అంటే షో దట్ ఏమని ఇచ్చాడు, షో దట్ cot θ ఓకే cot θ ప్లస్ tan θ cot θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు secant θ ఇంటూ cosecant θ. ఇది రప్పించమంటున్నాడు అంటే షో దట్ అంటే యూ నీడ్ టు ప్రూవ్ దట్ వన్. ఓకే, ఎల్హెచ్ఎస్ వైపు ఏమి ఇచ్చాడు, cot θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వైపు ఏం రావాలంటున్నాడు, secant θ ఇంటూ cosecant θ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి, రేషియోస్ తెలియాలి. ఇందా ఫస్ట్ వీడియో క్లాస్లో కూడా అదే చెప్పారు, రేషియోస్ తెలియకపోతే మనం ఏం చేయలేమండి. సో ఫస్ట్ మనకి రేషియోస్ అన్న మన గ్రిప్లో ఉండాలి. ఆ రేషియోస్, టేబులర్ ఫార్మ్స్, ఫార్ములాస్ ఈ 3 కనుక మనకు వస్తే ట్రిగ్నోమెట్రీ ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కాట్ని మనం ఎలా రాసుకోవచ్చండి, tan అయితే sin బై కాస్ కింద రాయొచ్చు, అవునా కదా. sin θ బై కాస్ θ అంటే tan వస్తుంది. tan కి ఆపోజిట్ ఏంటి, కాట్ అంటే కాట్ ఎప్పుడు ఎలా వస్తుంది, కాస్ θ బై sin θ, అవునా కదా. సో సైన్ ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ sin θ బై కాస్ θ అంటే మనకి tan వాల్యూ వస్తుంది. tan కి ఆపోజిట్ కాట్, అవునా కదా. కాట్ అంటే అప్పుడు ఏమొస్తుంది, కాస్ θ బై sin θ. సో అంతే, లాజిక్ ఏం లేదు. cot θ అని cos θ బై sin θ, tan θ అనేమో sin θ బై cos θ రాసాం. సో ఫైనల్లీ ఎల్సిఎం మనకి ఏమొస్తుంది, sin θ cos θ ఎల్సిఎం ఏమొస్తుంది, సేమ్ అదే వస్తుంది, sin θ ఇంటూ cos θ. రెండు కలిపి వస్తాయి ఎల్సిఎం, ఎందుకంటే ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్గా సింప్లిఫై చేసి వేస్తాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే sin θ విత్ sin θ 1 టైం. సో ఇక్కడ 1 ఇంటూ కాస్ మిగిలింది. సో 1 ఇంటూ కాస్ θ ఇంటూ ఇక్కడ ఇంకో θ ఉంది ఆల్రెడీ, అంటే sin θలో sin θ 1 టైం అండి. 1 ఇంటూ కాస్ θ ఇంటూ కాస్ θ కాస్ స్క్వేర్ θ. సో మధ్యలో ఏ సైన్ ఉంది, ప్లస్ ఉంది. అలాగే cos θలో cos θ 1 టైం, 1 ఇంటూ sin θ ఇంటూ sin θ sin స్క్వేర్ θ. సో ఇప్పుడు మీరు ఐడెంటిటీ నెంబర్ 1 చూడండి, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. మీకు ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో చెప్పాను, cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ అన్న sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. దాని వాల్యూ ఎంత, 1 అకార్డింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 1. సో 1 బై sin θ ఇంటూ cos θ. సో ఇప్పుడు దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 1 బై సైన్ ఇంటూ 1 బై కాస్ రాసుకోవచ్చు కదండి. 1 బై సైన్ θ ఇంటూ అలాగే 1 బై కాస్ θ. సో 1 బై సైన్ అంటే సైన్ కి ఆపోజిట్ ఏమవుతుంది, కొసికెంట్ θ అవుతుంది. సో 1 బై సైన్ అంటే ఏమొస్తుంది, కొసికెంట్ θ. 1 బై కాస్ అంటే ఏమొస్తుంది, కాస్ కి ఆపోజిట్ సీకెంట్ θ. సో ఫైనల్ మనకు వచ్చింది కదండి చూడండి, cot θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు secant θ ఇంటూ cosecant θ వచ్చింది కదా, secant θ ఇంటూ cosecant θ. సో cot θ ప్లస్ tan θ ప్లస్ కాట్ని ఎలా రాసుకున్నాం, కాస్ బై సైన్ రాసుకున్నాం, tan సైన్ బై కాస్ రాసుకున్నాం, ఎల్సిఎం చేసాం, ఐడెంటిటీ నెంబర్ 1 అప్లై చేసాం. సో ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ ద వాల్యూ దట్ వన్.
Got it or not? So this is the sixth sum that is related to the 4 marks. Got it or not? So this is the sixth sum. You just please have a look at this one. Okay, now we are going to enter into the seventh question. Very important question. You need to pay your attention here. Okay, now I am entering into seventh question. Okay, listen carefully. So seventh question చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దట్ వన్. వెరీ ఇంపార్టెంట్. షో దట్ వెరీ ఇంపార్టెంట్. షో దట్ ఓకే, షో దట్ నేను స్లోగా చెప్తాను ఈ సమ్. వెరీ ఇంపార్టెంట్. షో దట్ tan square theta, okay, tan square theta plus tan power 4 theta, tan square theta plus tan power 4 theta is equal to secant power 4 theta minus secant square theta. Very important. Please don't neglect this sum. We are expecting this sum for the public examination. Show that tan square theta plus tan power 4 theta is equal to secant power 4 theta minus secant square theta. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఐడెంటిటీ నెంబర్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, tan విత్ సీక్ లేదా సీక్ విత్ tan అంటే అది ఏ ఐడెంటిటీ అవుతుంది? ఐడెంటిటీ నెంబర్ 2 అవుతుంది. ఐడెంటిటీ నెంబర్ 2 ఏంటి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ నెంబర్ 1. ఇందులో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ tan స్క్వేర్ అవుతుంది. అంటే సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. లేదా 1 ప్లస్ tan స్క్వేర్ ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇది అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా. సో దీన్నే మనం తీసుకుందాం. సో ఫస్ట్ tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4ని ఎలా రాసుకోవచ్చు? tan స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదండి. tan స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 2 into 2 4 అవుతుంది, అవునా కదా? సో ఈ tan పవర్ 4ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. tan స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదండి. అప్పుడు ఏమవుతుంది? 2 into 2 4 సరిపోయింది కదండి, అవునా కదా? 2 into 2 ఏమవుతుంది? 4 అవుతుంది. సో tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4ని ఎలా రాసుకున్నాను? tan స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాను. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, tan స్క్వేర్ థీటా ఇక్కడ tan స్క్వేర్ థీటా అంటే tan స్క్వేర్ థీటా కామన్ తీసేయచ్చు కదా, అవునా కదా? సో ఇందులోంచి నేను ఏం చేస్తున్నాను? ఒక tan స్క్వేర్ థీటా నేను బయటికి తీసేస్తున్నాను. అంటే ఈ tan స్క్వేర్ థీటా నేను బయటికి తీస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ tan స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ tan స్క్వేర్ థీటా ఉంది. కాబట్టి ఈ tan స్క్వేర్ థీటాని బయటికి తీసేస్తే బ్రాకెట్ పెడితే ఇక్కడ ఆటోమేటిక్గా 1 మిగులుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, tan స్క్వేర్ థీటా ఇంటూ 1 tan స్క్వేర్ థీటా ప్లస్, అవునా కదా? ఇక్కడ ఆల్రెడీ ఒక tan స్క్వేర్ థీటా వెళ్ళిపోయింది, అయినా ఇంకో tan స్క్వేర్ థీటా ఉంచండి, అవునా కదా? సో మీరు tan స్క్వేర్ థీటా మీరు కామన్ తీసారు. tan స్క్వేర్ థీటా కామన్ తీసేస్తే ఇక్కడ ఇంకో tan స్క్వేర్ థీటా ఉంది, అవునా కదా? కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంటండి? tan స్క్వేర్ థీటా. ఇది అర్థమైంది లేదండి ఎలా వచ్చిందో? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, tan స్క్వేర్ థీటా ఇంటూ 1 tan స్క్వేర్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా ఇంటూ tan స్క్వేర్ థీటా tan పవర్ 4 థీటా సరిపోయిందా లేదా? సో ఒక tan స్క్వేర్ బయటికి లాగేసి ఈ ప్లేస్లో 1 పెడితే ఇంకో tan స్క్వేర్ మిగిలింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, tan స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ప్లస్ ఇప్పుడు ఏం వేసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ థీటా వేసుకోవచ్చు, అవునా కదా? సీకెంట్ స్క్వేర్ థీటా వేసుకోవచ్చు లేదా? అంటే అకార్డింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 2 1 ప్లస్ tan స్క్వేర్ థీటా 1 ప్లస్ tan స్క్వేర్ థీటాలో ఏం వేసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ వేసుకోవచ్చు. అలాగే tan స్క్వేర్ కావాలనుకోండి, అవునా కదా? సో ఇప్పుడు ఐడెంటిటీ నెంబర్ 2 చూడండి, ఇక్కడ ఓన్లీ నాకు tan స్క్వేరే ఉండాలి. tan స్క్వేర్ థీటాయే ఉండాలి అంటే ఈ +1 ఇటువైపు వస్తే ఏమవుతుంది? -1 అవుతుంది. అంటే సీకెంట్ స్క్వేర్ థీటా -1 రాసుకోవచ్చా లేదా? సో మనకు ఓన్లీ tan స్క్వేరే కావాలి. అంటే +1 ఇటువైపు తీసుకొస్తే -1. సో ఇక్కడ ఆల్రెడీ ఎవరు ఉన్నారు? సీకెంట్ స్క్వేర్ థీటా -1 వచ్చిందా లేదా? అంటే ఇప్పుడు tan స్క్వేర్ ప్లేస్లో ఏం వేసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ థీటా -1 తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఏం మిగిలింది మనకి? సీకెంట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మీరు బ్రాకెట్ మల్టిప్లై చేయండి, సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా వచ్చిందా లేదా? సీకెంట్ పవర్ 4 థీటా 2 into 2, అవునా కదా? సీకెంట్ పవర్ 4 థీటా మైనస్ 1 into సీకెంట్ స్క్వేర్ థీటా సరిపోయిందా లేదా? చూసుకోండి, అవునా కదా? సో చాలా సింపుల్గా చేసాము. ఓకే, సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి? tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా. సో tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటాని ఎలా రాసుకున్నాం? tan స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాసి
ఎక్కడో tan square ఉంది కాబట్టి ఒక tan square కామన్ తీసేస్తే ఇక్కడ ఈ ప్లేస్లో 1 వచ్చి ఇంకో tan square మిగిలింది. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇప్పుడు 1 ప్లస్ tan square అంటే ఈ 1 ప్లస్ tan square ప్లస్ ఏం వేసుకోవచ్చు, secant square వేసుకోవచ్చు. సో బయట ఆల్రెడీ tan square ఉంది. ఇప్పుడు ఐడెంటిటీ నెంబర్ 2 ప్రకారం tan square అంటే ఎలా రాసుకోవచ్చు, secant square theta minus 1 రాసుకున్నా లేదా? సో ఇక్కడ ఆల్రెడీ secant square theta ఉంది. secant square theta into secant square theta secant power 4 theta minus 1 into secant square theta secant square theta. సరిపోయిందా లేదా? ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ ఫర్ ద పబ్లిక్ దిస్ ఇయర్. ఓకే, you just please pay your attention for 2 minutes about this sum. Okay, next we are entering into the next sum. Okay, you just please have a look at this. Okay, I am wiping out. So now we are entering into 8th sum. So 8th sum that is about evaluate. Okay, evaluate and find out చేయమంటున్నాడు. sin 60. Okay, sin 60 cos 30. Okay, plus sin 30 cos 60. Okay, so దీన్ని evaluate చేయమంటున్నాడు. And finally, we need to find the value of sin 60 plus 30. So, ఇది సాల్వ్ చేసిన తర్వాత వాట్ వుడ్ యూ కన్క్లూడ్, నువ్వు ఏమని కన్క్లూడ్ చేస్తావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా సాల్వ్ చేస్తామంటే మీకు ట్రిగ్నోమెట్రీలో టేబుల్ ఉంటుందండి. ఆ టేబుల్లో ఈ మెజర్మెంట్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. అలాగే కాస్ తీసుకుంటే cos 0 1, cos 30 √3/2, cos 45 1/√2, cos 60 1/2, cos 90 0. అలాగే ట్యాన్లోకి వచ్చినప్పటికి tan 0 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 నాట్ డిఫైన్. సో ఇలా మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయి టేబులర్ ఫామ్. అందులో ఫస్ట్ ఇక్కడ వాల్యూస్ వేయాలి. సో ఫస్ట్ sin 60 వాల్యూ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో sin 30 1/2, sin 60 వాల్యూ ఎంత అవుతుంది, √3/2 అవుతుంది. అలాగే cos 30 అంటే sin 60 వచ్చి cos 30కి ఈక్వల్ అవ్వాలి. అంటే దీని వాల్యూ కూడా ఎంత అవుతుంది, √3/2 అవుతుంది. వాట్ ఇట్ ఆర్ నాట్? సో sin 60 √3/2, cos 30 కూడా √3/2. అలాగా sin 30 వచ్చి cos 60కి ఈక్వల్ అవ్వాలి. sin 30 అంటే ఎంత, 1/2. అలాగే cos 60 కూడా 1/2. ఈ వాల్యూస్ మీకు టేబుల్ ఫామ్లో ఉంటాయి టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ √3 into √3 ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ బై 2 into 2 4. ఓకే, అలాగే 1 into 1 1, 2 into 2 4. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3/4 ప్లస్ 1/4. సో 3 plus 1 4/4. సో ఫైనల్లీ 1. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో ఏంటి జస్ట్ సింప్లిఫై చేస్తాం. sin 30 వచ్చి cos 60 వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అలాగే sin 60 వచ్చి cos 30 వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏం అడుగుతున్నాడు, sin 60 plus 30. 60 plus 30 ఎంత, 90. సో టేబులర్ ఫామ్లో sin 90 వాల్యూ ఎంతండి, 1. అవునా కదా? సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ అయ్యాయి కాబట్టి sin 60 plus 30 ఈజ్ ఈక్వల్ టు sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. sin of a plus b ఈజ్ ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b. సో అలా వస్తుంది మనకి. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో జస్ట్ సింప్లిఫై చేసి వాల్యూస్ పెట్టడమే. గాట్ ఇట్ ఆర్ నాట్? యూ జస్ట్ ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ ఎట్ దట్ వన్. ఓకే, క్లియర్? యూ జస్ట్ ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ ఎట్ దిస్ సమ్. So next one we are going to proceed to the next sum. Okay, clear? Okay, next sum. So next we are going to discuss about in a right angle triangle. Listen carefully the question. In a right angle triangle PQR in a right angle triangle lo right angle is at Q. So Q దగ్గర right angle ఉందని చెప్తాను. In a right angle triangle PQR, right angle is at Q. Okay, and PQ is equal to, okay,
సో పీక్యూ మెజర్మెంట్ ఇచ్చాడు, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ ఇచ్చాడు. అండ్ దాంతోపాటు యాంగిల్ ఆర్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 60 డిగ్రీస్ ఇచ్చాడు. సో అయితే మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, క్యూ దగ్గర రైట్ యాంగిల్ అని చెప్తున్నాడు కాబట్టి 90, పీ దగ్గర ఎంత ఉండాలి 60, అంటే దీన్ని మనం పీక్ అని తీసుకుని సో 60 డిగ్రీస్ మనం అజ్యూమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆర్ అవుతుంది. ఓకే, సో ఫైండ్ ఇప్పుడు ఏమంటున్నాడు, డిటర్మైన్ క్యూఆర్ ఇది ఎంత అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ క్యూఆర్ అండ్ సిమిలర్లీ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ పిఆర్ కూడా అడుగుతున్నాడు. పీక్యూఆర్ ఆల్రెడీ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 6 సెంటీమీటర్ ఇచ్చాడు. గాట్ ఇట్ అన్నాడు. సో నౌ వీఆర్ గోయింగ్ టు అప్లై. సో మనం ఇప్పుడు జనరల్గా మనం ఏ వాల్యూ అప్లై చేస్తే మనకి కరెక్ట్ వాల్యూ వస్తుంది మనం చూద్దాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఎక్కడ ఉంది, మనకి పీ దగ్గర ఉంది. సో పీకి ఇది ఏ సైడ్ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అంటే ఇది అవుతుంది. సో పీకి ఎడ్జసెంట్ సైడ్ పీక్యూ అవుతుంది. అలాగే ఈ యాంగిల్కి ఆపోజిట్ ఏమవుతుంది, క్యూఆర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు క్యూఆర్ లేదు, పిఆర్ లేదు. అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ మనం అప్లై చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ వాల్యూ లేదు, హైపోటెన్యూస్ వాల్యూ కూడా లేదు. అందుకని మనం ఏం చేయాలి, యాంగిల్కి ఎడ్జసెంట్ వాల్యూ ఉంది కాబట్టి ఇది అప్లై చేయొచ్చు. ఎడ్జసెంట్ వాల్యూ అంటే ఏ రేషియో వస్తుంది, కాస్ రేషియో వస్తుంది, అవునా కదా. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఎడ్జసెంట్ అంటే ఏమొస్తుంది, థీటాకి ఎడ్జసెంట్ అంటే క్యూపీ బై ఇదేమవుతుంది పిఆర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు థీటా ప్లస్లో ఎంత ఉంది మనకి, కాస్ 60 డిగ్రీస్ ఉంది, అవునా కదా. సో క్యూపీ అంటే ఎంత అండి, 6 బై పిఆర్. సో కాస్ 60 ఎంత అవుతుంది మనకి, టేబులర్ ఫామ్లో 1/2 అవుతుంది, ఇందాక చెప్పాను కదా. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు 6 బై పిఆర్. సో ఫైనల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే అవుతుంది పిఆర్ ఇంటూ 1, పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 12 వచ్చింది కదండి. సో ఫస్ట్ మనకి ఏమొచ్చింది 12 వచ్చింది, అవునా కదా. సో పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాడు, క్యూఆర్ అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు పిఆర్ ఉంది, పీక్యూ ఉంది, ఇంక లేనిది ఏంటి క్యూఆర్. క్యూఆర్ రావాలంటే మనం పైథాగరస్ అప్లై చేయొచ్చు కదండి. క్యూఆర్ స్క్వేర్ ప్లస్ క్యూపీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్. పైథాగరస్ అదే కదా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 sides ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద థర్డ్ సైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ హైపోటెన్యూస్. అంటే ఇక్కడ పైథాగరస్ అప్లై చేస్తే క్యూఆర్ స్క్వేర్ ప్లస్ క్యూపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్. అంటే క్యూఆర్ స్క్వేర్ ప్లస్ క్యూపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్. సో క్యూఆర్ స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి మనం కట్టాలి. క్యూపీ అంటే ఎంత 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ అంటే ఎంత 12 స్క్వేర్. అంటే క్యూఆర్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144. సో క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ 36 అటువైపు వెళ్తే మైనస్ 36. సో ఫైనల్గా 144 నుంచి 36 తీస్తే 108. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది, అవునా కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, 108 ఎలా రాసుకోవచ్చు, 36 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు, అవునా కదా. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 3, అవునా కదా. సో మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు, √36 ఇంటూ √3 కింద రాసుకుంటే 36కి రూట్ ఎంత 6 ఇంటూ √3. సో ఫైనల్గా క్యూఆర్ ఎంత వచ్చిందండి 6 ఇంటూ √3. సో ఇట్స్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ క్లియర్? ఓకే, దిస్ ఈస్ ద సమ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 8th question. ఓకే, సో 9th one ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం. ఓకే, ఇట్స్ ద 9th question. ఓకే, ఇందాక ప్రీవియస్ సమ్లో అయితే 8th question కవర్ చేసాం. సో ఇట్స్ ద వే హౌ వీఆర్ డీలింగ్ ద సమ్. ఓకే, ఇక్కడ నుంచి అర్థమైంది కదా, 108ని 36 ఇంటూ 3 కింద రాసుకున్నాం. 36 కంటే 6 √3 అలాగే ఉండిపోయింది. కాబట్టి ఇది ఎలా చేసామంటే పైథాగరస్ నుంచి చేసాం. పైథాగరస్ నుంచి ఫస్ట్ ముందు ఒక సైడ్ రప్పించాం. ఇక్కడ సైన్ ఎందుకు అప్లై చేయలేదు అంటే ఆపోజిట్ వాల్యూ లేదు, హైపోటెన్యూస్ కూడా లేదు కాబట్టి మనం సైన్ అప్లై చేయలేం, కాస్ అప్లై చేసాం. కాస్ ఎందుకు అప్లై చేసాం, యాంగిల్కి ఎడ్జసెంట్ సైడ్ ఉంది కాబట్టి. గాట్ ఇట్ ఆర్ నాట్? సో నెక్స్ట్ సమ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ వన్. దిస్ అబౌట్ ద 10th question. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద 10th question. సో పార్ట్ 2లో లాస్ట్ క్వశ్చన్. సో పార్ట్ 3లో నెక్స్ట్ 5 questions చూద్దాం. Got it or not? So now we are going to discuss about the 10th question. Okay. So 10th question వాడు ఏం అడుగుతుంటే జనరల్గా అడుగుతున్నాడు. లిజన్ కేర్ఫుల్లీ. ఈజ్ ఇట్ రైట్ టు సే, ఈజ్ ఇట్ రైట్ టు సే అంటే చెప్పచ్చా లేదని అడుగుతాడు. ఈజ్ ఇట్ రైట్ టు సే ఏమని అడుగుతున్నాడు, cos 60 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, cos 60 cos 30 minus sin 60 sin 30. Okay,
Got it or not? So is it right to say ఇది కరెక్ట్ అని చెప్పచ్చా లేదా? Is it right to say cos 60 plus 30 is equal to cos 60 cos 30 minus sin 60 sin 30? ఇది కరెక్టా కదా, చెప్పచ్చా లేదా అని అడుగుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్హెచ్ఎస్ చూసుకోండి. 60 plus 30 ఎంత? 90. సో cos 90 ఎంత అండి? 0. అంటే cos 0 1 అవుతుంది, cos 90 ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ వాల్యూస్ చూసుకోండి. cos 60 ఎంత అవుతుంది? 1/2. cos 30 √3/2. అవునా కదా? cos 30 వాల్యూ ఎంత మీకు టేబుల్లో చూసుకోండి. cos 30 వాల్యూ √3/2, cos 60 వాల్యూ 1/2 మైనస్ sin 60 వాల్యూ కూడా √3/2. ఎందుకంటే sin 60 వచ్చి cos 30కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అయితే ఉందో అక్కడ కూడా అంతే వస్తుంది. sin 30 వాల్యూ వచ్చి cos 60కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ 1/2 ఉంది కాబట్టి 1/2. సో మీరు అబ్జర్వ్ √3 into 1, √3/2 into 2 4 minus √3 into 1, √3 2 into 2 4. సో √3/4 √3/4. సో ఫైనల్గా 0. సో ఫైనల్గా రెండు ఈక్వల్ అయ్యా లేదా? కాబట్టి ఇట్ ఈస్ రైట్ టు సే అని చెప్పి మనం కరెక్ట్ రాయొచ్చు. ఇట్ ఈస్ రైట్ టు సే దట్ ఏమని cos 60 plus 30 is equal to cos 60 cos 30 minus sin 60 sin 30. సో ఎలాగో ప్రూవ్ అయింది కదండి. వాట్ ఇట్ అన్నాడు. So the next 5 sums will be covered in the part 3. Okay, until then just please take a note of these sums. Okay.